ఈ వీడియోకి వచ్చేసి 10,000 లైకుల టార్గెట్ జగన్మామ కోసం కంప్లీట్ చేయండి ప్లీజ్. అబ్బో చాలా పెద్దగా ఉన్నాయా బత్తాయి పళ్ళు? ఏదైతే మీరు ఇత్తినారో అదే రేపొద్దున పండుతుంది, చక్కెర వడ్డీతో సహా చెల్లించే పరిస్థితి వస్తుంది. కరెక్ట్ గా ఒక చిన్న విలేజ్ లాగా వచ్చింది. వచ్చి మొత్తం అందరూ బస్ స్టాండ్ లాగా జనం అంతా బస్ కోసం వెయిట్ చేస్తారు. అంత ఫాస్ట్ లో డోర్ తీసి దూకేశారు. అట్లే పోయి పడ్డాను అంత ఫాస్ట్ లో. సో జగన్ గారు అలర్ట్ అయిపోయారు. అలర్ట్ అయిపోయి ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను ఎత్తి లాగి లోపలేసి మళ్ళీ తీసుకెళ్లిపోయారు. Give me an example of a possible course that you think could be offered. Computers, what would be offered? Say for instance, మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. మేము ఇంట్లో ఉంటాం కాబట్టి మేము కష్టం చూస్తాం. పడుకోదు, తినదు, పడుకోదు, తినదు. ఆమె ఎలా ఉందని చూసుకోదు, పోతా ఉంటుంది, ట్రావెల్ చేస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. ఆమె ఎలా అట్ట వర్క్ చేస్తుందో మాకు కూడా అర్థం కాదు. చిన్న భాషకి చెప్పు. చిన్న భాషనా? ఫుడ్ ఏం తీసుకుంటారు? ఓకే, లేకపోతే నాన్ వెజ్ లేకపోతే నేను బాగా తింటాను, ఫుడ్ ఇష్టం. ఫస్ట్ నుంచి కూడా బాగా ఇష్టం. వెంకటేష్ గారు ఇలా చూసేవాళ్ళు, ఇంత పెద్ద క్యారేజ్ వచ్చేది. నేను డిసైడ్ చేసింది ఏమంటే 20 years కి వచ్చిన టైంకి హీరోగా మూవీస్ కి వెళ్ళాలని. మమ్మీకి ఏం చెప్పానంటే లెట్ మీ గో ఇన్ టు ఫిల్మ్స్ ఫస్ట్. కట్ చేసేసి ముక్కలు చేసేసి దగ్గర పెట్టి ఏంటి సార్ అర్థం కాలేదు. లెట్ మీ లెర్న్ సమ్ లైఫ్ లెసన్స్, కొంచెం ఎక్స్పీరియన్స్ రాని. లెట్ మీ బికమ్ మోర్ మెచ్యూర్. దెన్ ఇఫ్ యూ వాంట్ స్టిల్ ఐల్ గో ఇన్ టు పాలిటిక్స్. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. శాంతి గారికి ఏదో జరిగిపోయిందని అన్ని ఛానల్లో డిస్కషన్ పెట్టి ప్యానెల్ మీటింగ్లు పెట్టి, కానీ నా విషయంలో ఎందుకు పట్టించుకోవట్లేదు? మేము మహిళలు కాదా? మాకు మనోభావాలు లేదా? అవునా? ఇప్పుడు 10 రూపాయల నోటు మీద గాంధీ తాతను అవుతానే ఉంటాడు, 2000 నోటు మీద గాంధీ తాతను అవుతానే ఉంటాడు. అలా అని చెప్పి రెండు ఒకటే దాంది. అంతేగా అంతేగా. ఈ రోజు అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడితే రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎగిరెగిరి పడిన వాళ్ళని ఎగరేసి తంతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. పెద్ద కామెడీ డైలాగ్ ఇదే, కామెడీ డైలాగ్ ఇదే. బాగున్నావా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. పవన్ కళ్యాణ్ వస్తే పవన్ కళ్యాణ్ కే వేస్తాం ఓటు. జగన్ మట్టుకెళ్ళి మమ్మ ఆడికి బాంబు పెట్టి గుద్దలోను. చిట్టిబాబు come on the stage. He is none other than my creation. వీడికి అన్ని కళలు తెలుసు, లోకంలోని అన్ని భాషలు తెలుసు. మీరు చుట్టూనేదన్నా అడగదలుచుకుంటే అడగొచ్చు.现场的各位朋友，大家好，欢迎来到新华社。건축이 도발로 간주하는 미국 남자선 합동군 선의의 대화가 갔다 qısqıspasa qıspa qusuşpasa quspa tübüttü tüttü tübüttü tütüp bitti. Karbar kırkada kırgar karbar kırgar karda agar karbar altar karda markar kar. అసలు మీకు ఎన్ని భాషలు వచ్చు? వినండి 10-12 వచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ వన్స్ అగైన్.
విష్ హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ వన్స్ అగైన్. విష్ హ్యాపీ రిపబ్లిక్ డే. జగనన్నా 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 ఒక్కడిని కూడా వదలొద్దన్నా వదలొద్దన్నా వదలొద్దన్నా. అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో నటి శ్రీరెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టారంటూ కూటమి నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో 2024 నవంబర్ 13న నెల్లిమర్ల, అనకపల్లిలో ఆమెపై కేసులు నమోదయ్యాయి. ఎలా ఉంది? వర్ణించలేని బాధరా. ఫైర్ కదా, అలాగే ఉంటుంది మరి. వీటికి సంబంధించి విచారణకు హాజరు కావాలని ఇటీవల శ్రీరెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ. ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు? ఇక్కడ కూలీ అని రాశారు. నాకు ఈ పదం కొంచెం ఇబ్బంది అంటే వేజ్ సీకర్స్ అది ఇంగ్లీష్. నేను అనేది శ్రామికులు అనే పడదాం, లేదంటే దీనికి ఒక పదం పట్టుకున్నాను. దీనికి అంటే గ్రామ వికాస నరేగా శ్రామికులు అనే పదం నాకు ఇష్టంగా అనిపించలేదు. పల్లెల్ని నిర్మించే కార్మికులు. లేదంటే గౌరవం ఇవ్వాలి, అంతేగాని ఏదో ఉపాధి మన కూలీ ఇస్తున్నాం డబ్బులు వెళ్ళిపోయిన అలా ఉంది. అందుకని దయచేసి దీన్ని ఒకసారి, ఎందుకంటే పిఆర్ డిపార్ట్మెంట్ లేదంటే న్యూస్ పేపర్స్ అన్నిటి కూడా ఉపాధి హామీ కూలీ, ఉపాధి హామీ కూలీ అంటే కూలీ కూలీ అనే పదం బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చింది. మనల్ని భారతీయుల్ని, చైనీస్ ని బయట తోటలు పనిచేయడానికి అది చాలా డెరగేటరీ టర్మ్. నువ్వు వేరయ్యా, నువ్వు వేరయ్యా. అందుకని దయచేసి ఆ పదం మనం వాడద్దు. అందరినీ మార్చలేం, కానీ దయచేసి ఈ పదం ఆ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ఉన్నతాధికారులకు కూడా నా విజ్ఞాపన. ఇంతవరకు నాకు అసలు ఈ తిట్టుకి అర్థం తెలియలేదు, ఇప్పుడే అర్థమైంది అన్నాడు. ఏం తిట్టు అంటే కింద గుడిసేటి అదవా అని తిడుతుంటారు. ఎవడంటే గుడి సెట్ వేసిన గుడికి సెట్. నేను ఆశ్చర్యపోయాను, ఇంత ఉందా ఇలా మార్చొచ్చా? నిన్న చూసిన వీడియోలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ అన్నమాట. ఆయన ఏమంటున్నారంటే అన్నా క్యాంటీన్ తో పాటు డొక్కా సీతమ్మ కూడా ఉండాలి, ఉంటాయి. సరే విషయంలోకి వస్తే, ఈ డొక్కా సీతమ్మ గారు ఎందరో డొక్కల్లో ఆకలి అగ్ని తీర్చింది. పవన్ కళ్యాణ్ చెప్పారు ఈ గ్యాస్ పొయ్యిలు ఏమి లేవు, కట్టెలు తెచ్చి అన్నాతో ఆకలి తీర్చింది. ఆవిడ గుర్తు చేసుకోకపోతే మన జాతి క్షమించు. కాబట్టి ఎవడైతే పదవిలో ఉన్నారో వాళ్ళు చరిత్ర తెలిసిన వాళ్ళై ఉండాలి, చరిత్రను గౌరవించే వాళ్ళై ఉండాలి. కేవలం సబ్సిడీలు ఇచ్చేస్తాం, రాత్రి పగలం ఉండిలో డబ్బులు ఇచ్చిపోతాం అనే దరిద్రులు పరిపాలకులు కాకూడదు. సంతకం పెట్టాలి, ఎట్టి పరిస్థితుల్లో పెట్టకుండా పెట్టకుండా పోతే రెండు మాట మాట్లాడబాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా? నీకు దండం పెడతానరా. చాట్ అంటావు, బెల్లం అంటావు, మాట అంటావు. నీ జగన్ చెబుతాడా?
ఏం చూపిస్తాడు? ఏడాడు చూపించేదాడు పొట్టి సచ్చినాడు. ఈసారి జగన్ అన్న 2.0 జగన్ 2.0 చూపిస్తాను అని అంటున్నారు కదా. ఆడికి అంత సీన్ లేదు, ఏం చూపించలేడు కూడా. బెట్టింగ్ యాప్లు ఎంతో మంది ఇన్నోసెంట్ పీపుల్ ని జూదానికి ఉసుగొల్పి అన్ని రకాలుగా నష్టపోయి ఆత్మహత్యలు కూడా పాల్పడే పరిస్థితి తీసుకొస్తుంది. అలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకూడదు, బాధ్యత కలిగిన వాళ్ళని ఎంతో కాలంగా చర్చలు కూడా జరుగుతున్నాయి. పంజాగుట్ట పిఎస్లో ఈ రోజు నమోదైన కేసులో వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల పేరు కూడా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ Andhra365.com. ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసేదని. 2 minutes లో డిపాజిట్, 20 minutes లో విత్డ్రా అవుతుంది. మీకు ఏమైనా సమస్య వచ్చినా, డౌట్ వచ్చినా నార్మల్ కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ కాల్ చేసి మాట్లాడొచ్చు. ఒకవేళ మనకి ఐడీలో ఏమైనా ప్రాబ్లం వచ్చి లేదా డౌట్ వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెడుతున్నారు కదా. మనకి బోల్డ్ డబ్బులు వచ్చాయి అనుకోండి, మన నెంబర్ ని వెంటనే బ్లాక్ లో పెట్టేస్తున్నారు. అవునా కాదా? ఇంకా మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే అవసరమే లేదండి, ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదేలే. రూపాయి పావులు పిగర్రా. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ Andhra365.com. వైసీపీ మహిళా నేత టీవీ యాంకర్ శ్యామలకి బిగ్ షాక్. బెట్టింగ్ యాప్ల ప్రచారంలో ఆవిడ కూడా పాల్గొన్నందుకు ఆవిడపై కూడా కేసు నమోదైంది. శ్యామల పైన పంజాగుట్ట పిఎస్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. ముందుగా శ్యామలకి పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపో మాపో శ్యామలని అదుపులోకి తీసుకునే అవకాశం కూడా కనబడుతోంది. శ్యామల స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు పోలీసులు. బెట్టింగ్ ప్రచారం చేసినందుకు ఇప్పటివరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 11 మందికి పైగా కేసులు నమోదైంది. ఏంటి ఏం చేస్తున్నావు? ఫస్ట్ జగన్, డైనమిక్ చంద్రబాబు నాయుడు, క్రూరం, పవన్ కళ్యాణ్, కన్నింగ్, కొడాలి నాని, మాస్, లోకేష్, కమేడియన్, షర్మిల, కన్ఫ్యూషన్, కేసీఆర్, అవకాశవాది, శ్రీరెడ్డి, ఐటమ్ లంచర్. శ్రీరెడ్డి, ఐటమ్ లంచర్. 1 minute. A few moments later. లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి, మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి, నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నీ అని అనుకోవట్లేదు. ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను.
కానీ మాట దడ దడ పుట్టిస్తుంది. నేను ఒక్కడే తినలేకపోతున్నాను డబ్బు. నేను ఒక్కడే ఇంత డబ్బు సంపాదించుకొని ఇంత ఖరీదైన కారులో తిరిగి నాకు బాధగా ఉంది. నాకు ఇంత సుఖం అవసరం లేదు. ఎందుకంటే నేను చచ్చిపోతే నాకు 6 అడుగులు నేల చాలు. నా బెడ్ బాయిలైపోయింది. ప్రపంచంలో ఒకటే ఒక సైడ్, నీ సైడ్. నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. ముద్దైనా ఎవరు ఫస్ట్ పెడతారా అని చెప్పి వెయిట్ చేస్తాను. మీ ఇద్దరు ఎవరు ఫీల్ తో ఎవరు ఫీల్ తో చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ రాజు. రాజా, ప్రేమ అంటే ఒకరికొకరు సుఖంలో సంతోషంలో ఉండడం కాదు. కష్టాలు అనేవి టెంపరీ, లైఫ్లో అన్నీ వస్తూ ఉంటాయి. సో మన లైఫ్లో కూడా మంచి రోజులు వస్తాయని నమ్ముతున్నాం. సో ఇలాగే మన లైఫ్ లాంగ్ ఇద్దరు ప్రేమిస్తూ ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఐ లవ్ యూ రాజా. చాలా మంది జీవితంలో ఆశయాలు, కోరికలు ఉంటాయి. చిన్న భాషకి చెప్పు. గురించి నేనేం చెప్తున్నానంటే, ఈరోజు ప్రేమతో ఏదైనా సాధించవచ్చు, ఎటువంటి విజయాలైనా సాధించవచ్చు. ఏంటి ఏం చేస్తున్నావు? కానీ ఎన్ని కష్టాల మధ్య, ఎన్ని హడిల్స్ మధ్య, ఎన్ని ఇష్యూస్ మధ్య ఎదుర్కొంటూ సమాజంలో మళ్ళీ నిలదొక్కుంటూ నిలబడగలుగుతున్నాం అంటే ప్రేమే కారణం. మన ఇద్దరి తాలూకా ఈ స్నేహం, ఈ ప్రేమ శాశ్వతం. మళ్ళీ 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోతాయి. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మన పాలన వస్తుంది. మన ఒట్టకాయ వస్తుందండి. ఎన్ని మాట్లాడాలని నమ్మకన్నాను. జగనన్న మొనగాడు. అఖిల ప్రియ చుడిదార్ కట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు, నైటీ వేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? కానీ మనకు ఒక సాంప్రదాయం ఏడ్చింది కదా, ఒక్కొక్క పదవికి ఒక్కొక్క కట్టుబొట్టు ఉండాలని. అటు చూడు బే. పద్ధతి. ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏదో మత్తులో మాయలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు మత్తు మాయలో. కనీసం దావోస్ కి మిమ్మల్ని తీసుకెళ్లలేదు అంటే ఇది మాకు చెప్పకపోయినా పర్లేదు, కనీసం పవన్ కళ్యాణ్ కి జనసేన కూలీలకి చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మా అవ్వ రోజాకి ఇంకా నోటితో తగ్గినట్లేదు సార్. ఒకటి అడుగుతా, దావోస్ కి ఎవరు వెళ్తారు సార్? ముఖ్యమంత్రి వెళ్తారు సార్. రోజా కూడా వెళ్తుంది, ఆమె వేరే పని వెళ్తుంది దావోస్ కి. అది ఆయన అడగాలి ఎందుకు వెళ్తుందో. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న సార్. రోజా కూడా వెళ్తుంది, ఆమె వేరే పని వెళ్తుంది దావోస్ కి. అది ఆయన అడగాలి ఎందుకు వెళ్తుందో. అదే రాష్ట్ర ప్రజలే కాదు, ప్రపంచ నలుమూలలో ఉన్న తెలుగు, తమిళ్, మలయాళం
ఆడియన్స్ అందరు కూడా ఇష్టపడే 100 రూపాయలు ఫిగరు